ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అయితే చికెన్ బిర్యానీ అయితే రెడీ చేసేసుకుందాం. ఈ చికెన్ బిర్యానీకి అయితే మనం ముందుగా మ్యారినేట్ అయితే చేసేసుకుందాం. నేను ముందు రోజు నైటే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. అండ్ ముందుగా తగినంత కారం అండ్ తగినంత ఉప్పు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ బిర్యానీ సీక్రెట్ మసాలా అండ్ కర్డ్ అండ్ కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోండి. అండ్ పసుపు ఈజ్ ద ఆప్షనల్. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళైతే ఇగ్నోర్ చేసేసేయండి. అండ్ ఇప్పుడు మంచిగా దాన్ని అయితే కలిపేసుకోండి. ఎంత మంచిగా మనం చికెన్కి మసాజ్ చేస్తే అంత మంచిగా ఉంటుందన్నమాట. సో ఇది మార్నింగ్ అనమాట. మార్నింగ్ మనం మంచిగా వాటర్ అయితే బాయిల్ చేసుకోండి. వాటర్ బాయిల్ చేసుకొని అందులో సాల్ట్, అన్ని స్పైసెస్, ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే పొడి పొడిగా వచ్చింది అనమాట. అండ్ ఇప్పుడు ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్లో ఆ చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్లో వేయండి. అండ్ స్పైసెస్ అలానే వేయించకుండానే వేసేయండి. అండ్ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం క్రష్ చేసి వేసేయండి అనమాట. టేస్ట్ వస్తుంది మ్యారినేషన్లో అవి వేస్తే. అండ్ దాన్ని కూడా ఒక్కసారి అలా కలుపుకోండి. ఇప్పుడే తీసాను అనమాట ఫ్రిడ్జ్లోంచి. సో అలా ఉంది. మీకు ఇంకా క్లియర్గా డీటెయిల్డ్గా కావాలంటే, ఆ సీక్రెట్ మసాలా రెసిపీ కావాలంటే నాకు కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఆ రైస్ ఉడికించేది క్లిప్ మిస్ అయింది. 70% అంటే ఆ వాటర్ మరుగుతున్నప్పుడు రైస్ వేసుకోండి. రైస్ 70% ఉడికిన తర్వాత ఇలా ఫస్ట్ చికెన్, తర్వాత రైస్ లేయర్డ్గా వేసేసుకోండి. అండ్ లాస్ట్లో కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. వేసి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్, 15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. అండ్ నేనైతే పిండి పెడుతున్నాను. సో చూడండి, మన వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఇంకా క్లియర్గా డీటెయిల్డ్గా ఈ వీడియో కావాలి అని అంటే నాకు తప్పకుండా కమెంట్ చేయండి. నేను ఈ చికెన్ బిర్యానీ రెసిపీ ఇంకా డీటెయిల్గా క్లియర్గా ఒక ఫుల్ వీడియో, లాంగ్ వీడియో అయితే పెడతాను. ఎక్కువ కామెంట్స్ వస్తే ఆ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను అనమాట. బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మన రెస్టారెంట్లో తెచ్చుకున్న బిర్యానీ కంటే కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.